ఉండదు. ఏమంటే ఓపికగా కూర్చొని అనేది వేసుకోవాలి అంతే. ఓపిక అనేది మనకు అన్నామంటే సరిపోతుంది. అదేం పర్ఫెక్ట్ గా రావాల్సిన అవసరం లేదండి. చూడండి అంతే. కొన్నప్పుడు ఇక్కడ ఇలా అయితే ఈ ఫ్లవర్స్ అనేది ఇలా పడతాయండి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి అబ్బా. ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఆ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు కొన్ని విషయాలు చెప్తాను. నేను వారంలో ఒక 3 వీడియోలు అనేది తీస్తాను మన ఛానల్ కోసం. వారానికి ఒక 3 పెద్ద వీడియో లాంగ్ వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను. అంటే డ్రెస్ ఎలా కుట్టుకోవాలి ఏంది అవి అనేది చేస్తుంటాను. అలాగనే ఈ వారం అనేది ఒక 3 వీడియోలు అనేది చేశాను. ఆ 3 వీడియోలు ఏం చేశాను, ఏం కుట్టాను అనేది ముందైతే మీకైతే చూపిస్తాను. ఇప్పుడు చూడండి, 3 వీడియోలలో ఒక వీడియో అయితే ఇదండి ఫస్ట్ వీడియో. ఇది ఈ వీడియో తర్వాత రావచ్చు, లేదా ఈ వీడియో కన్నా ముందే రావచ్చు. మాక్సిమం ముందు వస్తుంది. ఇంకా చూడండి, ఇది వచ్చేసి నేను ఇది ఆన్లైన్ లో పెట్టుకున్నా కదా 170 రూపాయలకి అనేసి క్లాత్ 2 మీటర్లు. దీంతో అనేది క్లాత్ కూడా బాగా వచ్చేసిందని చెప్పాను కదండి. దీంతో ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న నెక్ డిజైన్ పెట్టేసి ఇది అనేది కుట్టాను. చాలా సింపుల్ గా ఈ నెక్ డిజైన్ ఎలా పెట్టుకోవచ్చు అనేది ఇంకా చూపిస్తానండి. ఇది ఒక వీడియో అనేది చేశాను. ఇది డ్రెస్ అనేది ఒక వీడియో చేశానండి. ఈ డ్రెస్ కూడా ఆ వీడియోలో నేను వేసుకొని అయితే చూపించాను. ఇంకొకటి వచ్చేసి ఇదే అండి. ఇది కూడా కట్టు టాపే. అంటే కట్ టాప్ అంటే ఏమంటారు దాన్ని, ఏందో టాప్ అంటారండి కొంతమంది. నేనైతే కట్టు టాప్ అంటాను. అంటే సైడ్ లో కట్స్ ఉంటాయి కాబట్టి కట్టు టాప్ అంటాను. ఇది వచ్చేసి ఇంకొకటి, ఇది కూడా ఆన్లైన్ లోనే పెట్టుకున్నాను. అంటే సేమ్ ప్రాసెస్ కదక్క, మళ్ళీ కట్టు టాపే కుట్టావా అని అయితే కనకండి. కానీ కట్టు టాప్ కుట్టాను కానీ కట్టు టాప్ అయ్యే కానీ దీనిలో ఇది కుట్టేది అయితే నేను చూపించలేదు. ఈ డ్రెస్ లో ఏం డిఫరెన్స్ ఉంది చూడండి. ఏముంది, ఏం లేదన్నారు కదా, ఏం లేదనుకుంటున్నారుగా. ఈ వర్క్ అనేది ఎలా వేసుకోవాలని అయితే ఈ వీడియోలో అనేది నేను చూపించేసానండి. ఈ వర్క్ అనేది ఎలా వేసుకోవాలి అనేది ఒక సైడ్ కు మాత్రమే వేసానండి వర్క్. ఇదైతే చాలా ఈజీగా ఎవరైనా వేసుకోవచ్చు. 3 కలర్ దారంతో అనేది వేసాను. ఇది దాని మీద వేసింటే చాలా బాగుందండి. ఇది కూడా 170 రూపాయలకు 2.5 మీటర్ అయితే వచ్చేసింది. దీంతో ఈ డ్రెస్ కుట్టినది కాక ఇంకొకటి కూడా నేను కుట్టానండి. దీంతో ఈ క్లాత్, మిగిలిన క్లాత్ ఇంకొకటి కూడా కుట్టాను. అది కూడా ఇంకొక వీడియో చేశాను. అదొక వీడియో, ఇదొక వీడియో అండి. ఈ వర్క్ అనేది చాలా ఈజీగా అనేది వేసుకోవచ్చు. వైపు దాని మీద చాలా బాగా అనిపిస్తుందండి. నాకు బాగా నచ్చేసింది. అందుకని ఇంత దగ్గరికి పెట్టి మీకు చూపిస్తూ ఉన్నాను. మెరూన్ రెడ్, గ్రీన్, ఎల్లో వేసి దారాలు వేసి అయితే కుట్టేశాను. ఇది ఎవరైనా ఈజీగా అనేది కుట్టుకోవచ్చండి. ఇప్పుడు వర్క్లు అంటున్నారు కదా, అందుకని మనం కూడా ఒక వర్క్ వేసి అనేది చూపించేసాము. ఇంకొక డ్రెస్ వచ్చేసి ఇదే అండి. ఇందాక చెప్పాను కదండి, ఈ క్లాత్ మిగిలినదంతా ఇంకొకటి కూడా కుట్టానండి. సేమ్ క్లాత్ అండి. ఇది కాటన్ క్లాత్. ఇది కూడా ఆన్లైన్ లో పెట్టినదే కాటన్ క్లాత్ అండి. 2 మీటర్ల డ్రెస్ కుట్టుకున్నాను. మిగిలిన క్లాత్ ఇది అనేది కుట్టాను. ఇది వచ్చేసి మనకు ఇది ఒక వీడియో తీసానండి. ఈ ముందర అనేది బటన్స్ అయితే ఇలా అయితే వస్తాయి. ఈ డ్రెస్ కు లుక్ అనేది ఈ బటన్స్ ఇదేనండి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ అయితే ఫుల్ ఏం పెట్టలేదు. ఈ డ్రెస్ కి ఇదే లుక్ ఉంటుంది. కింద వచ్చేసి ఇలా అంబ్రెల్లా కటింగ్ అయితే పెట్టేశానండి. ఇది కూడా వచ్చేసి నేను ఆన్లైన్ లో తీసుకునే క్లాతే. ఇది 2.5 మీటర్ వచ్చేసి 90 రూపాయలకు తీసుకున్నానండి. 100 రూపాయలు అనుకోండి, 99 రూపాయలకు తీసుకున్నాను. 100 రూపాయలు అనుకున్నాము, రూపాయి కమ్మి 100. ఇది ఆన్లైన్ లో తీసుకున్న క్లాతే. దీన్ని కలిపి ఈ డ్రెస్ కుట్టాను. ఈ 3 వీడియోలు ఈ వారంలో అయితే చేసేసాను. నేనైతే ఈ 3 వీడియోలు ఈ వారంలో చేశాను. ఇంకా ఈ రోజు వీడియో ఏంది అంటే ఇప్పుడు చూడండి, ఈ మధ్య నేను పెయింటింగ్ వేస్తున్నాను శారీస్ కు. అట్లనే ఒక సింపుల్ డిజైన్ తో పెయింటింగ్ డిజైన్ అండి. సింపుల్ గా అంటే ఈజీగా చూస్తానే పెయింటింగ్ కొనుక్కొచ్చి మీరు వేసేసుకుంటారు అంతే. దానికి పెద్ద పనేం కూడా కాదు. మిగిలిన ముగ్గు వేసేది వచ్చింది అంటే ఇంకా పెయింటింగ్ వేసినది వచ్చినట్టే అర్థం. దీని మీదకి కలర్స్ కూడా నేను ఎక్కువ ఏమి అనేది యూజ్ చేయట్లేదు. 2 కలర్స్ అనేది యూజ్ చేస్తున్నాను. 2 కలర్స్ లో ఈజీగా వేసుకోవచ్చు. మిగిలిన ముగ్గు వేసేది వచ్చిందంటే ఈ పెయింటింగ్ అనేది మీరు చాలా అంటే చాలా ఈజీగా అనేది వేసేస్తారండి. ఇది ప్లెయిన్ శారీ. ప్లెయిన్ శారీకే కొంచెం ఇలా బార్డర్ టైప్ లో వచ్చింది. ఆ బార్డర్ కనిపించకుండా ఉంటుంది. ఈ బార్డర్ మీదనే మనము డిజైన్ అనేది వేస్తూ ఉన్నాము. ఇది వచ్చేసి 5.5 మీటర్ అయితే శారీ ఉందండి. మొత్తం శారీ వచ్చేసి 5.5 మీటర్ ఉంది. ఈ శారీ మీద అనేది ఈ రోజు మనము చాలా ఈజీ డిజైన్ అనేది పెయింటింగ్ వేసేద్దాము కదండి. దానికి సిద్ధపడదాము. అన్ని సిద్ధపరుచుకుంటున్నా అండి పెయింటింగ్ వేయడానికి.
ఫ్యాన్ గాలి అనేది కొంచెం శబ్దం రావచ్చు. ఎందుకంటే ఈ ఫ్యాన్ లేనిది అసలు ఉండలేకపోతున్నామండి. ఎండలు ఎంత ఎక్కువ పెడుతుందో, ఇది ఎండల కాలమో వానల కాలమో కూడా అస్సలు అర్థం కావట్లేదు. దానికోసము నేను 2 కలర్స్ అనేది వాడుతూ ఉన్నాను అన్నాను కదండి. ఇవి వచ్చేసి 2 కలర్స్ అండి. వచ్చేసి ఒకటి పింకు అండ్ పర్పుల్ కలర్ అండి. పింక్ పర్పుల్ ఈ 2 కలర్స్ నేను వాడుతుండేది. ఈ రెండే ఎందుకు వాడుతున్నానంటే శారీ కొంచెం మెరుపుతో వచ్చిందండి. అంటే శారీ అనేది కొంచెం మెరుస్తా ఉంది. దాని మీద ఈ పింక్ పర్పుల్ అనేది కనిపిస్తా ఉంది. చూడండి కొంచెం మెరుస్తా ఉంది కదా, ఇది ఈ కలర్ అనేది కనిపిస్తా ఉంటే ఇదే కలర్ మనము పెయింటింగ్ వేస్తే సరిపోతుంది అనేసి నాకు అనిపించేసిందండి. అందుకనే సేమ్ కలర్ పెయింటింగ్ కోసం అయితే కనుక తీసేసుకున్నాను. ఇప్పుడు మనకు పెయింటింగ్ కలర్స్ అయితే తీసేసుకున్నాము. ఎక్కువ బ్రష్ కూడా ఏం అవసరం లేదు. 2 బ్రష్లు ఉంటే చాలు. లేకుంటే ఒక్క బ్రష్ పిల్లలది ఉన్నా కానీ సరిపోతుంది. అంటే పిల్లలు పెయింటింగ్ చేసుకుంటే అది వేసుకుంటుంటారు కదా, ఆ బ్రష్ ఇలాంటిది ఒక్కటి ఉన్నా కానీ సరిపోతుంది. ఈ బ్రష్లు అయితే 2 తీసేసుకున్నాను. అలాగే వచ్చేసి మనకు ఒక క్లాత్ కావాలి. క్లాత్ ఎందుకంటే ఈ పెయింటింగ్ వేసి 2 బ్రష్లు తుడచడానికి, బ్రష్ వాటర్ లో పెట్టిన తర్వాత తుడచడానికి లేదా డైరెక్ట్ పెట్టామంటే వాటర్ పడి చీర కలర్ స్ప్రెడ్ అవుతుంది. అలా స్ప్రెడ్ కాకుండా ఉండాలంటే ఒక క్లాత్ పెట్టుకోవాలి. ఇలా ఒకసారి బ్రష్ అనేది తుడిచి తర్వాత పెయింటింగ్ పెట్టి వాడుకోవాలి. ఇంకా ఇప్పుడు ఒక గ్లాస్ లో వాటర్ అనేది పెట్టుకోండి. ఒకటి నేనైతే ఇంకా పెరుగు కప్పులో పెట్టుకున్నాను. వాటర్ అనేది తీసేసుకున్నాను. ఒక బ్రష్ అంటే కన్ఫర్మ్ గా వాటర్ అనేది ఉండాలి. ఇప్పుడు పెయింటింగ్ వేయడానికి ఈ టేబుల్ అయితే పెట్టుకున్నానండి. ఇది వచ్చేసి మా పాప స్కూల్ టేబుల్. దీని మీద అనేది ఈ పేపర్ అనేది, ఒక పేపర్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే నేను ఇదైతే పెట్టుకున్నాను. చీరకు వస్తుంది చూడండి, అదైతే ఇంకా పెట్టేసుకున్నాను. దానికి ఏమన్నా మీరు పిన్నులు అనేది ఇట్లా పెట్టేసుకోండి, జరగకుండా ఉంటుంది. చూడండి ఇలా బట్టలకు పెడతాం కదా పిన్నులు, ఆ పిన్నులు పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు చీరను అనేది కరెక్ట్ వైపు అనేది చూసుకోండి. ఒకసారి ఇలా కరెక్ట్ వైపు అనేది చూసేసుకొని దీనికి కూడా చీరకు పిన్నులు అనేది ఇలా అనేది పెట్టేసుకోవాలండి. కొంచెం జాగ్రత్తగా లాక్కొని అనేది ఇలా పిన్నులు పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకు ఫ్రేమ్ అది కూడా అవసరం లేదు. ఫ్రేమ్ అది అవసరం పడింది అనుకోండి, మనకు ఫ్రేమ్ కావాలనుకోండి, చిన్నగా వస్తుంది. ఫ్రేమ్ చిన్నగా వచ్చింది, ఇంత వేసి మళ్ళీ తీసి మళ్ళీ పెట్టుకొని అదంతా పెద్ద పని. దీనికి అనేది మనం ఇలా పెట్టుకున్నామంటే కనుక చాలా ఈజీగా అనేది మనకు అయిపోతూ ఉంటుందండి. ఇప్పుడు మనము డిజైన్ అనేది వేద్దాము. చూడండి ఫస్ట్ అనేది నేను ఈ పర్పుల్ కలర్ అనేది తీసేసుకుంటున్నాను. దీన్ని ఈ మూల నుంచి లైట్ గానే అండి, ఎక్కువ అవసరం లేదు. నేను ఈ బార్డర్ ఎంత ఉందో ఆ బార్డర్ కాడికి అనేది తీసుకుంటూ ఉన్నాను. ఆ బార్డర్ నుంచి ఈ కింద బార్డర్ ఉంది కదండి, ఆ బార్డర్ వర్క్ అనేది తీసేసుకుంటూ ఉన్నాను. ఇలాగా నేను ఎందుకు ఇంత లైట్ గా వేస్తున్నానంటే మళ్ళా అనేది మనం వేయాల్సింది అయితే ఉంటుంది. ముందే తిక్కుగా వేసుకున్నాం అనుకోండి, ఎక్కడన్నా మనకు కొంచెం ప్రాబ్లం వచ్చినా కానీ ఇంకా దాన్ని తుడపడానికి అనేది అసలు రాదండి. ఇంకా మనం వేసినదంతా అంటే అలాగే ఉండేయాల్సింది అయితే కనుక ఉంటుంది. ఇప్పుడు మనము ఇలా లైట్ గా వేసుకున్నాం అనుకోండి, తర్వాత ఏమన్నా అయినా కూడా పెద్ద కనిపించదు మనకు చీర మీద అనేది. ఇంకా ఇలా అనేది వేసుకుంటా వెళ్ళడమే. నేను చెప్పాను కదండి, ముగ్గు వేసింది మీకు వచ్చింది అంటే నేను ఇప్పుడు చెప్పే డిజైన్ అనేది వచ్చినట్టే అనేది చెప్పాను కదా. చూడండి ఇది మనము గుమ్మం దగ్గర అనేది ఇంటి దగ్గర వేసుకుంటూ ఉంటాము ఆ డిజైన్ అండి. నాకు ఇంతకుముందు పాతకాలము శారీస్ మీద అనేది ఇలాంటి డిజైన్స్ అనేది ఎక్కువగా వస్తుండేటివండి. అమ్మ వాళ్ళు కట్టుకునే వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు కట్టుకునే వాళ్ళు ఆ శారీస్ మీద. నాకు ఇప్పుడు ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టుగా అవుతూ, అంటే బాగా ట్రెండింగ్ చేస్తూ ఉన్నారు కదా, అది మనం కూడా మంచి చీరలకు వేసుకుంటే ఎలా ఉంటుంది అని అనిపించేసింది. అనిపించడమే బాకీ, ఇంకా మొదలు పెట్టేశాను నేనైతే. ఇంకా మీకు కూడా చూపిద్దాం అనేసి అయితే అనుకున్నాను. నేను ఏది కొత్తగా ట్రై చేసినా కానీ మీకు మటుకు గ్యారంటీగా అనేది నేను చూపిస్తానండి. ప్రతిదీ అనేది నేను షేర్ చేసుకుంటాను. నా గురించి అంటే మన వీడియోలు చూసే ప్రతి వారికి నా గురించి అనేది తెలిసి ఉండొచ్చు. నేను ఏదైనా కానీ కొత్తగా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటానండి. ఇంతేనండి, చూడండి ఎంత బాగా వచ్చిందో మనకు. కానీ ఇక్కడ మీకు అనేది సరిగ్గా కనిపిస్తూ ఉండదు. ఇప్పుడు చూడండి ఇలా వేసుకున్నాను కదా, ఇలా వేసుకున్న ఇక్కడ రౌండ్ తిరిగే చూడండి, ఇక్కడ రౌండ్ తిరిగిన ప్రతి చోట చిన్నగా, చాలా చిన్నగా, అంటే చిన్నగా, ఎక్కువ అవసరం లేదు, చిన్న బ్రష్ తీసేసుకొని మనము ఇలా అంటే ఫ్లవర్ టైప్ లో మనకు వస్తుంది చూడండి, ఆ టైప్ లో అనేది ఇలా గీసేసుకోవడమే. చూడండి అంతే. ఇక్కడ కొంచెం పెద్దగా వేసానండి బాగుంటుందేమని, కానీ పెద్దగా అనిపించట్లేదు పెద్దగా వేస్తుంటే, అందుకు చిన్నగా వేస్తున్నాను. ఇది మనకు కట్టు జరిగిపోతుంది కాబట్టి మనకేం పెద్దగా కనిపించదు.
ఈ విషయం కూడా ఎందుకు చెప్తున్నానంటే కనుక మీకు ఏదైనా కానీ నేను క్లియర్గా అనేది అన్నీ చెప్పాలనుకుంటానండి. చూడండి ఇంతే, మనము ఇలా గీసుకుంటా పోవడమేనండి. పెద్ద పని అంటే కనుక ఏమీ ఉండదు. ఏమంటే ఓపికగా కూర్చొని అనేది వేసుకోవాలి అంతే. ఓపిక అనేది మనకు ఉండాలండి. ఇది అనేది తిక్కుగానే వేయాలండి. ఫస్ట్ నేను చెప్పాను కదా లైట్ గా వేసుకుంటా వచ్చేసేయాలి అని, కానీ ఇదైతే కనుక తిక్కుగా వేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ డిజైన్ వేసాం కదండి, దీని పక్కన నుంచి మళ్ళీ మనం అది రుద్దాల్సింది అయితే ఉంటుంది. అంటే మళ్ళీ ఇది అనేది వేయాల్సింది అయితే ఉంటుంది. వేయాల్సింది ఉన్నప్పుడు మనం అది లైట్ గానే వేసుకోవాలి. లేకుంటే తిక్కుగా వేసుకున్నాం అనుకోండి, ఇది వేసిన తర్వాతనే డబల్ వేయాలండి. అంటే ఇప్పుడు మనం ఈ ఫ్లవర్ డిజైన్ వేస్తున్నాం కదా, ఈ డిజైన్ వేసిన తర్వాతనే అది అనేది మళ్ళీ డబల్ వేయాలి. ముందుగానే డబల్ వేసామనుకోండి మళ్ళీ డబల్ వేయాల్సింది అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ పింక్ కలర్ అనేది మనం గీసిన గీటు మీద అనేది వస్తుంది. ఆ గీటు మీద పింక్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అంటే అక్కడ మనకు ఏం వేరేగా అనేది అయితే అనిపించదు, కానీ అలా కనిపించకూడదు కాబట్టి ఇవన్నీ ఫ్లవర్స్ నేను ఇక్కడ వరకు వేస్తానండి. చూడండి డిజైన్ అనేది ఇలా వస్తుంది. ఇందాక వీడియో అనేది లాంగ్ లెంత్ లో పెట్టి తీసానండి, మీకు కనిపిస్తుందో లేదో అనేసి ఇంకొకసారి అనేది వీడియో ఇది డిజైన్ అనేది చూపిస్తూ ఉన్నాను. ఏదైనా కానీ మీరు మళ్ళీ కనిపించట్లేదక్క ఇంకొకసారి తీయవా అంటే కనుక మనకు ఒక్కటే డిజైన్ 2 సార్లు అలా వేయడానికి అయితే కనుక బాగోదండి. ఈ శారీ నచ్చినా కానీ మీరు నాకు కామెంట్ అనేది చేయండి, మీకు ఈ శారీ కావాలన్నా కానీ. ఇంకొకటి ఏంటంటే మనం బ్లౌజు ఈ శారీ కలర్ కాకుండా వేరే బ్లౌజ్ వేసుకోవాలి. దీని మీదకి సేమ్ బ్లౌజ్ వేసుకుంటే పెద్దగా అనేది ఏం బాగోదండి. ఇంతేనండి. ఇలా ఫ్లవర్ అనేది గీసుకున్న తర్వాత ఇక్కడ మనము ఇలా డాట్స్ అనేది ఇలా పెట్టేసేయాలండి. ఇలాగా ఇది కొంచెం ఫ్లవర్ అనేది కలిసినట్టు అయిందండి. వీడియో తీస్తా వేసాను అనుకోండి నాకు సరిగా రాదు. ఇంత బాగా వచ్చిందో చూడండి, దాన్ని మనం సరి చేసేస్తానులేండి. ఇప్పుడు మనము ఈ పర్పుల్ కలర్ అనేది మళ్ళీ ఒకసారి వేసేద్దాం. మళ్ళీ దీనిపైన మనము ఈ పర్పుల్ కలర్ అనేది ఇలా గీసుకుంటూ వచ్చేసేయాలి. అంటే ఈ పెయింటింగ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలండి. నీట్గా అనేది మనకు తిక్కుగా కనిపించేటట్టుగా మనం ఎలా వేసామో దాన్ని మిమ్మటి ఇలా గీసుకుంటూ వచ్చేసేయాలి. చూడండి మొత్తం అనేది వేసేసాను. దీని మీద ఇంకా మీరు గిల్టర్ ఎలా వేసుకున్నారంటే ఇంకా బాగా కనిపిస్తుంది. నేను గిల్టర్ అయితే కనుక వేయలేదండి. గిల్టర్ ఏదన్నా వేసుకున్నా కానీ చాలా బాగా అనేది కనిపిస్తూ ఉంటుంది. నేనైతే గిల్టర్ అనేది ఏం వేయలేదు, నార్మల్గా ఇలాగే వేసాను. మొత్తం చీర మొత్తం ఇలాగనే వేయాలి. ఇలా అంతా వేసిన తర్వాత చూపిస్తా. చూడండి చీర మొత్తం అనేది పెయింటింగ్ అనేది వేసేసాను. అంటే చీర మొత్తము అంటే కనుక ఈ చివర మొత్తం అనేది పెయింటింగ్ అనేది వేసాను. ఈ డిజైన్ వేసేది అయితే కనుక మీకైతే చూపించాను కదండి. కానీ నేను ఈ డిజైన్ వేసినా కానీ ఇదంతా ప్లెయిన్ గా ఉన్నదానా ఈ డిజైన్ చీరకు వచ్చినట్టే కనిపిస్తుంది. మనం పెయింటింగ్ వేసినట్టు అయితే కనుక అస్సలు కనిపించట్లేదు. కానీ చీర మొత్తం ప్లెయిన్ గా ఉంది కదా, అసలు పెద్దగా అనేది నాకు నచ్చలేదు. కానీ నేను సింపుల్ గానే ఉండాలి అనేసి కూడా మీకు కూడా చెప్పాను. కానీ చీరకు వచ్చినట్టే అనిపిస్తా ఉంది. మా ఆయన మా పాప కూడా చీరకు వచ్చినట్టే ఉంది, దాని మీద ఇంకా ఏమన్నా డిజైన్ వేయి కత్తిగానే ఉంటుంది, సూపర్ గానే ఉంటుంది కట్టుకుంటే అనేసి అన్నారు. అన్నాక నేను వదులుతానండి. నాకు చిన్న డౌట్ పెడితేనే అయిపోయాయి. ఇంకా నేను ఎప్పుడెప్పుడు ఇంకా వేరే విధంగా ట్రై చేద్దామా అనేసి ఉంటాను. అలాగనే ఇప్పుడైతే కొత్తగా అనేది అంటే కొత్తగా అంటే వేరే డిజైన్ అనేది దీని మీద వేద్దామని డిసైడ్ అయిపోయాను. ఎట్టగేలకు మనం ఫస్ట్ ఎలా పెట్టుకున్నాం అలాగనే ఇలా పిన్నులు అనేది పెట్టేసుకోవడమే. పెట్టేసుకున్న తర్వాత నేను డిజైన్ కూడా మనం ఇక్కడ వేసాను చూడండి, ఈ డిజైన్ తో కలిచేతట్టు అనేది వేస్తాను. ఈ డిజైన్ తో అనేది కలిసేటట్టే వేస్తాను. కానీ ఈ కలర్ అనేది వాడట్లేదు, నేను వేరే కలర్ వాడుతున్నాను. అంటే గ్రీన్ పింక్ వాడుతున్నానండి. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి గ్రీన్ కలరు. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, అది ఏం అనుకోకండి. ఎందుకంటే మనకు ఇది అనేది చాలా బాగా రావాలనేసి నేను అనుకున్నాను. చీర మీకైనా కానీ బాగా అనిపించాలి అనేసి. దీని మీద నేను స్వయంగా డిజైన్ గీసుకున్నదంటూ ఏం లేదు. అంటే ఒక పేపర్ మీద గీసుకొని తర్వాత దాన్ని దీని మీద పెట్టేసి అలా గీసుకునేదంటూ ఏమీ లేదండి. నేను నార్మల్ గా ఇలా వేస్తూ ఉన్నాను అంతే, అంత మించి అయితే కనుక ఏమీ కాదు. తర్వాత వచ్చేసి ఇలా ఒకటి సైడ్ కూడా ఒక గీట అనేది ఇలా గీసేసుకోండి. ఇలా గీసుకున్న తర్వాత దీన్ని గీసిన దాన్ని మామూలుగా ఇంకా బాగా గీసేద్దాము. అలాగనే ఇటు సైడ్ నుంచి ఇటు వైపు కూడా ఇంకొకటి ఇలా ఒక గీట అనేది గీసేసుకోండి. ఇలా గీసుకున్న తర్వాత దీన్ని నీట్ గా అనేది గీసేద్దాము. ఇలా అనేది నీట్ గా అంటే ఫస్ట్ లైట్ గా గీసేసుకొని తర్వాత అనేది తిక్కుగా గీసుకున్నామంటే సరిపోతుంది. ఒకటేసారి తిక్కుగా గీసుకున్నామంటే సరిగా అనేది రాదండి. నేను
మామూలుగా అయితే కనుక ఒక పేపర్ మీద గీసుకొని పేపర్ అనేది పెట్టి దీని మీద సేమ్ డిజైన్ అనేది గీసుకోవచ్చు. అలా అయితే కనుక చాలా పెద్ద ప్రాసెస్ అవుతుందండి. అది చాలా టైం పడుతుంది. మనకు వేయడానికి కూడా 2-3 రోజులు టైం అయితే పడుతుందండి. ఇది మనం ఇలా వేసామంటే ఒక్క రోజులో మనము దీన్ని అయిపోజేసుకోవచ్చు. చూడండి ఇలా అనేది నేను ఆకుల టైప్ లో వేస్తున్నాను. మనకు దీన్ని కూడా నేను అలా అలా అనేది గీసేస్తున్నానండి. ఇక్కడికి వచ్చే లోపల అనేది మనకు ఫ్లవర్ కు వస్తుంది కదా గ్రీన్ గా అనేది ఒక మొగ్గకు ఎలా ఉంటుంది అలా ఉండేటట్టుగా అనేది వేస్తున్నాను. ఇది మన ఇష్టం అండి. ఎంత పెద్దగైనా వేసేసుకోవచ్చు. చిన్నగా వేయాలనేది ఏం లేదు. కొంచెం అటు ఇటు అయినా కూడా ఏం పర్లేదండి. అదే ఒక డిజైన్ మాదిరి అనేది మనకు కనిపిస్తుంది. చూడండి దీనికి కూడా ఇంతేనండి. ఎక్కడే గాని గ్యాప్ లేకుండా అనేది నేను వేస్తున్నానండి. మళ్ళీ అలా అనేసి అక్కడక్కడే దగ్గర దగ్గర అయితే కనుక వేయట్లేదు. కొంచెం దూరంగానే అనేది వేస్తున్నాను. ఇక్కడ ఎలా వేసామో అలాగనే వేయాలి ఇక్కడ కూడా. చూడండి దీనికి కూడా అనేది ఇలాగనే వేసాను. ఇక్కడ వేసి ఎలా వేసాను అలాగనే. ఇప్పుడు దీనికి వచ్చేసి ఇలా చిన్నగా అనేది వేసేసుకోండి. కొంచెం పెద్ద సైజు కాకుండా చిన్న సైజే ఊరికి అలా అలా కింది నుంచి పై నుంచి ఇలా కిందికి ఇలా బ్రష్ అనేసేయండి చాలు. తిక్కుగా అవసరం లేదు. దీనికి వచ్చేసి ఇక్కడ చూడండి ఇలాగా మనం ముగ్గు వేసుకుంటాం చూడండి ఆ టైప్ లో అనేది అలా అనేసేయండి. అలా అన్న తర్వాత పెయింటింగ్ మనం వేసిన దాన్ని బట్టించి ఇలా కిందికి అనేసేయాలి. బ్రష్ అనేది మనం కింద ఆకుల టైప్ లో వేసాం కదా దానికి వెళ్ళి అనేది ఇలా కిందికి అన్నామంటే ఒక అంటే ఫ్లవర్ బాగా అనేది వస్తుందండి. ఇలా ఇలానే అనేసేయాలి. కొంచెం పెద్ద సైజ్ బ్రష్ తీసుకోండి. అంటే చూడండి నాది బ్రష్ ఎంతమైందో ఇంతమైన బ్రష్ అనేది తీసేసుకోండి. ఇంతమైన కనుక సరిపోతుంది. ఇంతేనండి. దీన్ని ఇలా గీసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇటు సైడ్ కూడా పెట్టాను కదా దీనికి వచ్చేసి ఇలా వేసేయండి. తర్వాత వచ్చేసి ఇలాగా అంతేనండి. అది మనకి ఇక్కడ పెయింటింగ్ అనేది కొంచెం ఎక్కువ పడింది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ రింగులు తిప్పాం కదండి ఆ రింగులలో అలాగా నేను సేమ్ డిజైన్ ఇక్కడ కూడా వేసానండి. దీనికి కూడా నేను ఇలానే అనేది గీసేసుకుంటాను. చూడండి మనకు చున్నీకి మనము దూరం దూరం పెట్టినట్టు అనిపిస్తుంది కానీ ఇక్కడ దగ్గర దగ్గరనే ఉన్నాయి చూడండి. దీనికి కూడా అనేది వేసేద్దాము. చూడండి ఇటు సైడ్ కూడా వేసేసాను. వేసిన తర్వాత వైట్ కలర్ పెయింటింగ్ అనేది తీసేసుకోండి. మూతలు వేసుకోండి. ఎందుకంటే ఈ కలర్ మళ్ళా మనకు బాటిల్కి పెట్టామంటే దాంట్లో కూడా కలర్ అనేది అంటే లైట్ పింక్ కలర్ అనేది మారుతుంది వైట్ కలర్ది. అలా కాకుండా ఉండాలంటే చూడండి ఇలా మూతలో కొంచెం వేసేసుకొని దీన్ని ఇలా అన్నామంటే సరిపోతుంది. అదేం పర్ఫెక్ట్ గా రావాల్సిన అవసరం లేదండి. చూడండి అంతే. ఇక్కడ కూడా అంతేనండి. ఇంకా దీనికి వచ్చే లోపల కూడా సేమ్ ప్రాసెస్ మనము ఇలా అనేసేయడం. ఎంత ఈజీగా ఉందో కదా మనం ఈజీగా అనేది నేర్చేసుకోవచ్చు. నేను ఇది చీర వచ్చేసి 3వ చీర అండి వేయడం అనేది పెయింటింగ్ అనేది. అంతేనండి. ఇంకా మనకు ఇక్కడ ఫ్లవర్ అనేది అయిపోయింది. నేను ఈ డిజైన్ అనేది ఫ్లవర్ అనేది వేస్తున్నాను. ఎంత బాగా వచ్చేసిందో చూడండి. చాలా బాగా కనిపిస్తా ఉంది కదా డిజైన్ అనేది. మొత్తం చీర మొత్తం వేసిన తర్వాత నేను చూపిస్తాను. అనేది మొత్తం వేసిన తర్వాత చూపిస్తా అన్నాను కదండి. చీరకు పెయింటింగ్ అనేది మొత్తం వేసాను. ఇది వచ్చేసి కొంగు వస్తుందండి మనకు. ఈ కొంగుకు చెరుగులు అయితే కుట్టలేదు. దీనికైతే కనుక చెరుగులు జిగ్జాగ్ చేయించాలి. ఇది కొంగు అయితే కనుక మనకు ఇలా వస్తుంది. ఇది చీర పతలాగా ఉండి పెయింటింగ్ అనేది సరిగ్గా కనిపించలేదు. ఇది వచ్చేసి ఇంకా మనకు కింది భాగం అయితే కనుక వస్తుందండి. అంటే కుచ్చుళ్ళకు అలా అయితే కనుక వస్తుంది మనకు. ఇది ఇది వేసుకొని ఎలా చూపించాలో కూడా అర్థం కావట్లేదు నాకు. చూడండి మనకి ఇలా అయితే కనుక వస్తుంది. మనకి ఇలా వేసుకున్నప్పుడు ఇక్కడ ఇలా అయితే కనుక ఈ ఫ్లవర్స్ అనేది ఇలా పడతాయండి. మనకు చీర మొత్తం అనేది రెడీ అయిపోయింది. నాకు ఒక 2 రోజులు టైం అయితే కనుక పట్టింది చీర వేయడానికి. ఒక రోజు మొత్తం ఈ కింద బార్డర్ వేసేసాను. ఒక రోజు మొత్తం వచ్చేసి ఈ ఫ్లవర్స్ అనేది వేసేసాను. ఈ ఫ్లవర్స్ కూడా అనేది అక్కడక్కడ వేసాను. చూడండి ఎంత బాగా కనిపిస్తా ఉన్నాయో. ఈ చీర నేను కట్టుకొని చూపించడానికి కూడా అనేది లేదు. అంటే వేరే వాళ్ళు ఈ చీర కావాలనేసి అడిగారు. అడిగిందానా ఇంకా నేను కట్టుకొని ఇవ్వడం బాగోదు అనేసి దీనికి సెరుగులు కూడా కుట్టలేదు. అసలు బాగుండదు కదండి. మళ్ళీ వాళ్ళు వీడియోలో చూసినా చూడండి ఈ అక్క చీర కట్టుకొని ఇచ్చేసింది అనేసి అయితే అనుకుంటారు కదా అనేసి అయితే ఇంకా నేను ఇవ్వలేదండి. ఇది ఒకసారి ఇలా వేసుకొని అనేది మీకు చూపించానంటే ఇంకొంచెం క్లియర్ గా అనేది అర్థం అవుతుందని ట్రై చేస్తా ఉన్నాను. మీకు క్లియర్ గా మీకు చూపిస్తేనే కదండి మీరు కూడా ట్రై చేస్తారు.
బాగుందిలే అన్నట్టుగా ట్రై చేస్తూ ఉంటారు కదా, అందుకోసమని నా తాపత్రయం అంతా. ఎటు నా బ్లౌజ్ ఇక్కడ వేసుకున్నది పింక్, లైట్ పింక్ వేసుకున్నాను కాబట్టి సరిపోతుంది. నాకు ఈ కొంగు ఇవి బయటకి ఇవి పెట్టుకోవడం అనేది సరిగా రావండి, ఇలా పెట్టి చూపించడానికైనా కానీ. చూడండి మనకు ఎంత బాగా కనిపిస్తుందో చూడండి, చీర మొత్తం అనేది చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇదే అండి మన పెయింటింగ్ వీడియో అయితే నచ్చితే మీరు ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేసి తప్పకుండా అనేది కామెంట్ చేయండి. ఇలాగ ఏమైనా శారీస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, కన్ఫామ్ గా నేను పంపిస్తాను. ఇది అండి